క్రిస్మస్ అంటే కానుకల పండగ అని చెప్పుకున్నాం. క్రీస్తే మన కొరకు ఒక పెద్ద కానుకగా దేవుడిచ్చాడు. అయినా క్రైస్తవులమైన మనము దేవుని ప్రేమ కలిగిన వారు కాబట్టి ఒకరికొకరు కానుకలు ఇచ్చుకొని మనల్ని మనము సంతోషపరుచుకునే గడియ ఇది. మన సంఘమును ప్రేమించి పెద్దాడ వాస్తవ్యులు భక్తి రమేష్ గారు కొన్ని దుప్పట్లు మనకిచ్చారు. అలాగే తులసి కామరాజు గారు చీరలను పంపించారు. బల్ల సురేష్ రాహుల్ వారు కూడా చీరలు పంపించారు. టీచర్ గారు ఎల్ శ్యామలా మోహన్ గారు కొన్ని చీరలను మన మధ్య తీసుకొని వచ్చారు. మరి ఇవన్నీ కూడా మనం సంతోషంతో వితరణ చేసుకుని ఒకరికొకరు ఇది క్రిస్మస్ అంటే కానుకల పండుగని తెలియజేసుకుందాము. క్రిస్మస్ సంతోషాన్ని పంచుకుందాం. ఈ పెద్దవారి చీరలన్నీ పెద్ద మేరక్క గారు, అలాగే చిన్న మేరక్క గారు, కరుణ, పరిమళ, దుర్గా అలాగే వచ్చారు కదా, అలాగే పరిమళ వచ్చింది కదా, ముసలి గారి తర్వాత నాగమణి గారు, వైష్ణవ కుమారి గారు. ఇది మేము ఇచ్చే ప్రేమ కానుక తప్ప మరొకటి కాదు. సార్మన్ రాజు గారు, ముసలయ్య గారు, మీరే గారు, రాజేష్ గారు, కరుణాకర్ గారు, అలా వస్తున్నా మా కుమార్ గారు, రమణ గారు, నాని గారు, పరిమళ భర్త గారు, నాని గారు. ఈయన మనకి ఈ రోజు వంటల్లో కూడా సహాయం చేశారు. రమణ, రాజేష్ అలాగే డెకరేషన్ చేశాడు. ఆయన సొంత డబ్బులు చేశాడండి ఇది రాజేష్. వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. 5 రోజు చేశారు. మన సంఘంలో ఉన్న 10,000 గారు వారికి సహకరించిన వారు, వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వీటన్నిటికీ కూడా కర్త కర్మ క్రియ ప్రేమసాగర్ గారు అలాగే కోఆర్డినేషన్ చేసుకుంటూ వంట చేయించడం, వాటిని పురమాయించుకోవటం, వాటిని అన్నిటి దగ్గర నుండి మనకి సంఘ పెద్దగా అలాగే మన సంఘానికి ఆరాధకుడిగా ఉన్న ప్రేమసాగర్ గారు వారు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి ప్రభు యొక్క దీవెనలు వారికి వారి కుటుంబానికి వెండిగా వచ్చిన కాక వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. సంఘంలో ప్రేమించి వచ్చిన మన పాస్టర్ ఇమ్మాన్యుయల్ గారిని మేము ఎంతగానో గౌరవిస్తాం, ప్రేమిస్తాం. వారు వచ్చి మమ్మల్ని ఆనందపరిచేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన కొరకు చక్కని వంటలు తయారు చేయబడ్డాయి. ప్రేమ రీతిలోకి వెళ్తాం. మా మధ్యకు చేసినటువంటి ఎమ్మెల్యే గారు వచ్చి పువ్వులు ప్రార్థన చేసి ఆశీర్వాదాలు సమయానికి అప్పగిస్తూ ఉన్నాం. తండ్రి ప్రవేశ పరిశుద్ధాత్మ కాపుదల సన్నిధి